మహోన్నతుడా పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు. ఎంతో నమ్మదగిన పరిశుద్ధమైన దేవుడు ప్రభా, ఈ సమయంలో తండ్రి నా రెండవ సాక్ష్యమును పంచుకోవడానికి ఇచ్చిన ఆజ్ఞను బట్టి స్తోత్రం తెలుసుకుంటున్నాను ప్రభా. నీవే తండ్రి ప్రభా, నీ దయా కనికరం చేత ఏదైతే పొందినానో, ఏదైతే ఈ లోకంలో నడిచినానో ప్రభా, ఏదైతే నీ ద్వారా ప్రభా తండ్రి నీ యొక్క ఆశీర్వాదం పొందామో అది చెప్పడానికి, సాక్ష్యం పంచుకోవడానికి దినవంతో మాట్లాడమని ప్రభా నీవే తండ్రి ప్రభా నీ సహాయం అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేపుతున్నాం తండ్రి, ఆమేన్. 1994లో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మారు మనసు పొందడానికి ఆయన నాకు అవకాశం ఇచ్చినాడు. అయితే నీ పాపం ఒక నందులాలని ఒక దేవభక్తుడు ఆయన నర్సంపేట ప్రాంతంలో సీనన్న వారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడ్డాయా అని అడిగాడు. అడిగినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. పాపములు క్షమించబడ్డాయింది, దేవుడు నీతో మాట్లాడా అని. దేవుడు మనిషితో మాట్లాడేది అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసినప్పుడు ఆయన చెప్పాడు, నాతో దేవుడు మాట్లాడినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా పాపమును క్షమించి వేశాడు అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అందులో అంటే ఆయనే ఒక మార్వాడి బ్రష్లో తయారు చేసి ఆయా షాపులలో వేసేవాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాతో కూడా మాట్లాడారు. నేను కూడా దేవునితో మాట్లాడాలి. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్ సంబంధంగా బీజేపీ సందర్భంగా నేను తిరిగాను కనుక ఇవన్నీ కూడా నమ్మేవాడిని కాదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అయితే నాతో కూడా మాట్లాడాలని పట్టుదల వచ్చి నేను బాగా పట్టుదలతో ఏం చేయాలన్నప్పుడు ఆయన అన్నాడు, నీ పాపములను కూడా ఒప్పేసుకో, అప్పుడు నీ పాపములు క్షమించబడతాయి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడతాడని చెప్పినాడు. అదేవిధంగా ఇక్కడ ఒక మాట చెప్పబడతా ఉంటున్నది. 1 యోహాను 1:9 ఒక మాట చెప్పబడుతుంది, మన పాపలను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి మనను పవిత్రులుగా చేయనని వాక్యం చెప్పినాడు. చెప్పినప్పుడు మన పాపాలను మనం ఒప్పేసుకోవాలి. ఒప్పేసుకున్నప్పుడు మన పాపాలను మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడని చెప్పి ఆయన చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అయితే నా పాపం నేను ఒప్పేసుకోవాలి. మరి ఏ విధంగా అన్నప్పుడు హైదరాబాద్లో ఉప్పల్లో చిలుకా నగర్ ఆ ప్రాంతంలో ఒక చర్చి ఉండేది, గాస్పల్ చర్చ్ అని, జీవాహారం మినిస్ట్రీ వాళ్ళది. అక్కడ గాస్పల్ చర్చి అనేది ఉండేది. అక్కడికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ దేవుని సేవకులు అనేక విధంగా బోధలు చేస్తూ ఉంటాను. ప్రతి వారు కూడా ప్రభు నాతో మాట్లాడాలని చెప్తాం. అయితే ప్రభా నువ్వు కూడా నాతో మాట్లాడాలి, నేను కూడా ప్రభా నీతో మాట్లాడాలి అని చెప్పి నేను కూడా చాలా భారంగా ప్రార్థన చేశాను. అక్కడ 1993లో ఇది జరుగుతూ ఉంటుంది. 93లో నేను బాగుగా ప్రార్థించినప్పుడు 13 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది. అయితే ఆ 13 రోజులు ఏం ప్రార్థన చేశామంటే, ప్రభువా నాకు ఏదైతే పాపములు గుర్తుకొచ్చాయో అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పేసుకున్నాను. ఒక పూట టిఫిన్ చేసేది, రోజంతా ప్రార్థన చేసేది, నీళ్లు తాగుతూ ప్రార్థన చేసేది. అట్లా ఆ విధంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడాలని భారంగా ప్రార్థన చేసినప్పుడు 13 రోజులు అయిపోయింది. 14వ రోజు నాడు, మే నెల 14వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేను అక్కడ అది మందిరము రేకుల షెడ్డు, అందులో ఉండి బహుగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నా ఆత్మ కొనిపోబడింది.
అయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక తెల్లని వస్త్రమును ధరించి ఆయన నాకు ఎదురుగా వస్తా ఉంటాడు. అయితే ప్రభా నాతో మాట్లాడమన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడుతాం. కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడుతున్నారు. అప్పుడు నేను ప్రభువా నా పాపములను తీసివేయము, ప్రభువా నీ రక్తంలో నా పాపములు కడుగుమని నేను ప్రభువుని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపములన్నీ కూడా కడిగి వేసినాడు. ఆయన శిలువ ఇట్లా పైకి ఎత్తబడింది. అందులో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. రక్తము ద్వారాలుగా కారిపోతాం. రెండు శిలువల మధ్యలో రక్తము కారిపోతా ఉంటుంది. నేను వెళ్ళి ఆ రక్తం కింద స్నానం చేస్తాను. వాటి పక్క మా చిన్న తమ్ముడు ఇప్పుడు పిలవను, అప్పుడు వెంకన్నగా ఉన్నాడు. అతను అటుపక్క స్నానం చేస్తా ఉంటున్నాడు. అట్లా మేము ఇద్దరము స్నానం చేస్తా ఉంటున్నాం. అయితే నా పాపములన్నీ కూడా కడగబడినాయని నిర్ధారణ కలిగి, అయితే అప్పుడు నాకు సంతోషం వచ్చేసింది. నా హృదయం మొత్తం తేలిక అయిపోయింది. ఒక పక్షి ఏ విధంగా అయితే గాలిలో వెళ్తుందో అలాగున నా జీవితం అంతా కూడా తేలిక అయిపోయింది. ఒక క్రొవ్వినది కూడా ఏ విధంగా అయితే గంతులు వేస్తుందో ఆ విధంగా నా జీవితము గంతులు వేయడం ప్రారంభించింది. అట్లా అందుకే ప్రభు అయిన యేసునందు విశ్వాసం నీవును నీ ఇంటి వారిని రక్షింపబడతానన్నట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విధంగా నా హృదయంలోనికి మార్పును తెచ్చారు. అందుకే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. అలాగున దేవుడు ఆయన పాపమును నా పాపమును మొత్తం కూడా ఆ రక్తంలో ఆ రక్తంలో కడిగి వేశాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఆయన నా ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. అయితే ఆ సమయంలో నేను ఆ ప్రాంతంలో దేవునిలో ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆ విధంగా నాకు సహాయం చేశాడు. అట్లా అనేకము నా జీవితంలో ఏదైతే ఈ లోక సంబంధమైన ఆశలు, సిగరెట్లేమి, తాగుడేమి, చెడు వ్యసనాలేమి, లోక సంబంధమైన విగ్రహ సంబంధమైన ఏది అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నాలో నుంచి తీసివేశాడు. నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేశాడు. అట్లా మార్చివేసిన తర్వాత నేను వచ్చి నా స్నేహితులకు 14 రోజుల తర్వాత 16 రోజులు అయింది. ఆ తర్వాత నేను నర్సంపేట మా ప్రాంతానికి వచ్చాను. నా స్నేహితులకు అనేక మందికి దేవుని ప్రేమని చెప్పాను. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చివేశాడు, మీరు కూడా దేవుని తెలుసుకోండి. ఇక నుంచి నేను సినిమాలు చూడను, ఇక నుంచి నేను సిగరెట్లు తాగను, ఇక నుంచి నేను చెడు వ్యసనాలు చేయను, ఏది కూడా నేను చేయను, మీరు కూడా దేవుని మార్గంలోకి రాండి అని చెప్పినప్పుడు అందరూ నన్ను ఏమన్నారంటే పిచ్చోడా అన్నారు. ఏంది ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను పాపంతో తాగి వ్యసనాలతో తిరిగి లోకంలో మోసంతో ఉన్నప్పుడు, అనేకులను కొట్టినప్పుడు నన్ను మెచ్చుకున్నాను. భలే మంచివాడు వీడు, భలే కొడతారా, వీడు భలే చేస్తారా, వీడు భలే తాగుతారా, భలే తింటారా, భలే ఎంజాయ్ చేస్తారా అనేవాడు. అయితే ఎప్పుడైతే నేను మారు మనసు పొంది రక్షింపబడ్డాను, చెడు వ్యసనాలను విడిచిపెట్టానన్నాను, అప్పుడు నా స్నేహితులంతా కూడా నన్ను పిచ్చోడా అన్నారు. అప్పుడు నాకు ఆలోచించాను. ఏం ఆలోచించానంటే, అయ్యో ఈ లోకమే పిచ్చిది. ఒక మనిషి మంచి మార్గంలోనికి వచ్చారంటే మెచ్చుకోవాలి. ఒక మనిషి దేవుని యొక్క మార్గంలోనికి వచ్చారంటే మెచ్చుకోవాలి. ఒక మనిషి దేవునితో జీవిస్తూ ఉన్నాడంటే మెచ్చుకోవాలి. అట్లా కాదు, అక్కడ ఏం చేస్తూ ఉంటున్నారంటే వారు నన్ను పిచ్చోడా అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ లోకమే పిచ్చిది, ఈ లోకమే పిచ్చిదని గ్రహించాను. అప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తూ అక్కడి నుంచి నేను మహబూబాద్ ప్రాంతంలోనికి వచ్చాను. ఇక్కడ దైవసేవకుడు బిఎన్ సామెలన్న, ఎస్టర్ అక్క, అదేవిధంగా తిమోతక్కుడు, దివ్య సిస్టర్ మత్తయి, షెడ్రెక్, మేషక్, అభేద్నగుడు, అదేవిధంగా చాలామంది ఏరియా కొంతమంది దైవ భక్తులు ఇక్కడ ఉన్నారు. రాహేల్ సిస్టర్,
అదేవిధంగా సత్యవతి, ఇట్లా కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వారి మధ్యలో నేను దేవుని మందిరానికి వచ్చి అక్కడ నేను దేవుని సంఘంలో నేను ప్రార్థన చేసుకొని అక్కడ వారితో నేను నడుస్తూ ఉంటున్నాను. ఇక్కడ మత్తయ్య అన్న ఒక హెచ్డి బూత్ ఉండేది. ఆ హెచ్డి బూత్లో నేను ఏం చేశానంటే పనికి చేరాను. అయితే వారు నా ఎడల ఎంతో ప్రేమ కలిగి, వారు నా ఎడల ఎంతో మంచితనం కలిగి వారు నాకు పనినిచ్చి వారు నన్ను పోషిస్తూ వచ్చారు. అలాగనే నేను దేవుని మందిరంతో కట్టబడి అప్పుడు బెతెస్దా ప్రార్థన మందిరము దేవిరెడ్డి హాస్పిటల్ పక్కన మహబూబాదులో ఉండేది. అక్కడ నేను దేవుని యొక్క భక్తులతో అనేకమైన స్వార్థలో కానీ, సంఘ ప్రార్థనలో కానీ, యవనస్తుల గుడికలో కానీ, ఆదివారం ఆరాధనలో కానీ, ఈ బైబిల్ స్టడీలో కానీ, అదేవిధంగా అనేకమైన హెబ్రోన్లో యూత్ మీటింగ్ అయినప్పుడు, అదేవిధంగా అనేకమైన మీటింగ్లు అయినప్పుడు, అనేకంలో జరిగినప్పుడు నేను ఆ ప్రాంతంలో నేను అట్లా నేను దేవుని వల్ల ప్రజల మధ్యన ఇంకా ఆత్మీయంగా చాలా ఎదుగుతూ వచ్చాను. అదేవిధంగా 1996లో తిమోతి అంకుల్ వారి యొక్క కుమార్తె కృప వారితో నా వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కూడా దేవుడు అనేక విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అదేవిధంగా దేవుడు అనేక విధంగా పోషిస్తూ వచ్చాడు. అదేవిధంగా మా అమ్మ వెంకటమ్మ, ఆమె కూడా దేవుడిని నమ్ముకుంది. అదేవిధంగా మా తమ్ముడు వెంకన్న, తను కూడా దేవుడిని నమ్ముకున్నాడు. అదేవిధంగా అట్లా వారు దేవుడిని నమ్ముకొని దేవుళ్ళు నర్సంపేటలో తమ్ముడు ఆనందిస్తూ ఉంటున్నారు, అమ్మ కూడా ఆనందిస్తూ ఉంటుంది, అక్క కూడా ఆనందిస్తూ ఉంటుంది, బావ కూడా ఆనందిస్తూ ఉంటుంది. అట్లా అనేకులు కూడా వారు కూడా దేవుడిని నమ్ముకున్నారు. నేను కూడా నా స్నేహితులకు అనేక మంది చెప్పినప్పుడు కొంతమంది మారు మనసు పొందారు, కొందరు రక్షింపబడ్డారు, కొందరు దేవుని మార్గంలోకి వచ్చారు, కొందరు దేవుని మార్గంలోకి రాలేదు. అటువంటి వారి కొరకు కూడా నేను అనేక విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాను. అదేవిధంగా ఇక్కడ ప్రభా నేను ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలని చెప్పినప్పుడు ఆ యశ్విని బుద్ధుల నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం పెయింటింగ్ వర్క్ చేశాను. అదేవిధంగా కొంతకాలం చేపలు పట్టినాం. ఎందుకంటే మేము బెస్తవారి గంగపుత్రులు కనుక చేపలు పడుతూ వచ్చాను. అదేవిధంగా అనేకమైన పనులు చేస్తూ ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా చేశాను, వెల్డింగ్ వర్క్ కూడా చేశాను, స్కూటర్ మెకానిక్ చేశాను, టైలరింగ్ చేశాను. అన్నీ ఏది చేసినా కూడా నాకు అవ్వలేదు. అయితే ప్రభా నీ పట్ల నా చిత్తం ఏమిటి, నెరవేర్చు ప్రభా అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక తలంపించి చికెన్ సెంటర్ పెట్టుకోవాలనుకున్నాను. అయితే అది ఆదివారం మనకు ఆరాధన కాబట్టి చికెన్ సెంటర్ వద్దు అని ప్రభు మాట్లాడాడు. అదేవిధంగా నేను ఒక 4 కిలోల బండి మీద కూరగాయలు అమ్ముతూ వచ్చాను. కొంతకాలం దేవుడు ఆ విధంగా పోషిస్తుంది. అయితే కొంతమంది అన్నా నువ్వు ఇట్లా తిరుగుతా బాగాలేదు, ఒక దగ్గర షాప్ పెట్టుకొని నువ్వు ఉంటే బాగుంటుందని కొంతమంది చెప్పడం ద్వారా నేను ఒక ప్రాంతంలో ఒక డబ్బా తీసుకొని అక్కడ కొంతకాలం జిగ్జాగ్ మిషన్ పెట్టుకొని ఎండు చేపలు పెట్టి కోడిగుడ్లు పెట్టి నడిపించాను. అయితే పెట్రోల్ కూడా అమ్మేవాడిని. అయితే అటువంటి పరిస్థితులలో కూడా నాకు అది సరిగా వర్కౌట్ కాక నేను తలచినప్పుడు కూరగాయల షాప్ ఓపెన్ చేశాను. అలాగున దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి నేనేం చేశానంటే అక్కడ కూరగాయల షాప్ పెట్టడంలోని దేవుడు ఆ దినమున 2000 సంవత్సరంలో నేను షాప్ పెట్టాను. అప్పుడు మా సియోను కుమార్తె జన్మించింది. ఆ టైంలో అక్కడ షాప్ పెట్టినప్పుడు ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ సింగల్ కాలనీలో ఒక ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అదేవిధంగా అక్కడ నీలాక్షరి దగ్గర కొంతకాలం మేము కిరాయికున్నాం. పక్క నుంచి బెస్తా బజార్లో కిరాయికున్నాం. ఇక్కడ ఏకశ్రీ స్కూల్లో టీచర్గా పనిచేసేది మా అప్పగారు. అదేవిధంగా అట్లా దేవుడు ఆయా విధాలుగా పోషిస్తూ అక్కడ షాప్ పెట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ సింగిల్ కాలనీలో ఇల్లు కట్టుకోవడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అట్లా దేవుడు ఆయా విధాలుగా ఆయన ఆశీర్వదిస్తూ
ఆయన ఘనపరుస్తూ ఆయన హెచ్చిస్తూ వస్తూ ఉంటున్నాడు. మా పాప ఇప్పుడు ఎంఏ చేస్తూ ఉంటున్నది హైదరాబాద్లో నిజాం కాలేజీలో. అదేవిధంగా బాబు సంగారెడ్డిలో పాలిటెక్నిక్ థర్డ్ ఇయర్ చేస్తూ ఉంటున్నాడు. తను కూడా మంచిగా చదువుకొని ఎగ్జామ్లో పాస్ అయ్యి బీటెక్లో జాయిన్ అయ్యేటట్లు, అదేవిధంగా జాయిన్ అక్కడ బ్యాంక్ కోచింగ్ కూడా చేస్తూ ఉంటున్నది. తను కూడా ఎంఏ మంచిగా చదువుకొని పాస్ అయ్యి బ్యాంకులో కూడా తను జాబ్ రావడానికి నిరంతరం కూడా ప్రార్థన. రూప గారు ఇక్కడ కృష్ణవేణి స్కూల్లో ఆమె టీచర్గా చేస్తూ ఉంటున్నది. నేను బస్ స్టాండ్ ఏరియాలో కూరగాయల షాప్ పెట్టి నడిపిస్తూ ఉంటున్నాను. ఇవన్నీ కూడా దేవుడు ఆ విధంగా తను ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవజనుల యొక్క ప్రార్థన, దేవభక్తుల యొక్క ప్రార్థన, అదేవిధంగా అనేకులు మా కొరకు అనేక విధంగా ప్రార్థిస్తూ ఉంటున్నారు. కాబట్టి వారి మధ్యలో నేను దేవుని పరిచర్య స్వార్థలో పాల్గొనడానికి, దేవుని మందిరంలో పాల్గొనడానికి, దేవుని మందిరంలో నడవడానికి, దేవుని మందిరంలో దేవసేవకులతో నడవడానికి ఆయా విధాలుగా దేవుడు సహాయపడుతూ వస్తాడు. ఫస్ట్ మొట్టమొదట సామెలన్న పరిచర్యలో నేను కొనసాగుతూ వచ్చా. ఆ తర్వాత అబ్రహాము అనే యొక్క పరిచర్యలో కూడా నేను పాల్పొందుతూ వచ్చాను. అదేవిధంగా విజయ్ కుమార్ అన్న తన యొక్క ఇక్కడ సేవ చేస్తూ ఉంటున్నప్పుడు వారి పరిచర్యలో కూడా నేను పాల్గొంటూ వచ్చాను. అదేవిధంగా జాన్ పాల్ దైవ సేవకుడు ఎప్పుడో నుంచి వచ్చాడు. తన యొక్క సేవలో కూడా మేము పాల్గొంటూ వచ్చాం. మళ్ళా బిఎన్ స్వామి అన్న బాబాద్కు వచ్చాడు. ఆయన పరిచర్యలో మన 9 సంవత్సరాలు మేము కొనసాగుతూ వస్తాం. అట్లా దేవుడు ఆయా విధాలుగా నడిపిస్తూ వస్తాం. దేవుడు అట్లా నేటి వరకు కూడా ఆయన కాపాడుతూ వస్తూ ఉంటాడు. పిల్లలను, మమ్మలను, అనేకులను కూడా ఆశీర్వదిస్తూ దేవుడు వస్తూ ఉంటున్నాడు. అట్లా మా ఆరోగ్యం కొరకు, మా బంధుజనుల ఆరోగ్యం కొరకు, మా రక్త సంబంధుల ఆరోగ్యం కొరకు అందరూ కూడా మారుమనసు పొంది, పెద్దనే మారుమనసు పొందవలసి ఉంటున్నది. మధ్య తమ్ముడు కూడా మారుమనసు పొందవలసి ఉంటున్నది. వారి కొరకు కూడా ప్రార్థన చేయగలని మనం చేస్తున్నాం. అట్లా దేవుడు ఆ విధంగా నన్ను కాపాడుతూ తన సాక్ష్యంలో పాల్పొందిస్తూ ఆయన ఆ విధంగా జీవించడానికి నాకు అవకాశమును అనుగ్రహించున్నాడు. అందుకే యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరని ప్రభువైన యేసుక్రీస్తు నాతో మాట్లాడినప్పుడు ఆయన మార్గంలో ఉండాలని, ఆయన సత్యంలో ఉండాలని, ఆయనతో జీవించాలని నేను నిర్ణయం చేసుకొని ప్రభు కొరకు జీవిస్తూ ఉంటున్నాను. ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు ఉండే కానీ ఎప్పుడైతే అందరూ అంతటా మారుమనసు పొందాలని దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి నేను మారుమనసు పొందాను. ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి నేను దేవుని యొక్క మార్గంలోనికి వచ్చాను. అట్లా దేవుడు ఆ విధంగా దీవిస్తూ వచ్చాడు. అందుకే ఆయన రక్తమే మన పాపములను కడిగి వేస్తుంది. ఈ లోకంలో అనేకమైన రక్తాలు ఉన్నాయి. పూల రక్తం ద్వారా కానీ, మేకల రక్తం ద్వారా కానీ, ఏ రక్తం ద్వారా మానవుని పాపం విమోచించుతారు. ఒక పరమాత్ముడే పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చి రక్తం కార్చాలి. అట్లా ఎవరు ఈ లోకంలో మన కొరకు ఆ విధంగా వచ్చి రక్తం కార్చారని ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా మన కొరకు రక్తం కారవలేదు. యేసుక్రీస్తు వారు ఒక్కడే మన కొరకు రక్తం కార్చాడు. అయితే నేను చేతులతో చేసిన పాపాల కొరకు యేసు ప్రభు చేతులకు గాయాలు, నేను కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క కాళ్ళకు గాయాలు, నేను హృదయంతో చేసిన పాపాల కొరకు యేసు ప్రభు యొక్క హృదయంలో బల్లెపోటు, అదే నేను తలపుల ద్వారా చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క తలకు ముళ్ళ కిరీటము. ఇవన్నీ కూడా ఎవరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా సిలువబడ్డాడంటే నా కొరకు, ఈ ప్రజల కొరకు ఆయన సిలువబడ్డాడని గమనించి యేసు కొరకు నా హృదయాన్ని అర్పించాను. మీరు కూడా మీ హృదయాన్ని దేవునికి అర్పించినట్టయితే మారుమనసు పొందుతారు, రక్షింపబడతారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి యొక్క చిన్న సాక్ష్యంను దీవించునుగాక. ఆమేన్.